కుటుంబంపై వస్తున్న విమర్శలకు క్లారిటీ ఇచ్చారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. తాను ఎప్పుడూ కూడా చట్టవిరుద్ధమైన పనులను ప్రోత్సహించలేదు అంటున్నారు ఆయన. భూమి కొనుగోలులో ఎలాంటి అక్రమాలు చేయలేదన్నారు. లీగల్ గా అన్ని పరిశీలించిన అనంతరమే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నామంటున్నారు. ఈ వ్యవహారంలో తాము కూడా బాధితులమే అంటున్నారు తమ్మినేని. భూ వివాదం తెలిసాక సివిల్ కోర్టును ఆశ్రయించినట్టు ప్రకటించారు ఆయన. సివిల్ కేసు నడుస్తూ ఉండగానే క్రిమినల్ కేసు నమోదు చేశారన్నారు తమ్మినేని. తమ వాదనల్ని కోర్టుకు వినిపిస్తామంటున్నారు తమ్మినేని. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామన్నారు. వివాదంలో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసే సమయంలో మేము ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదు. మాకు భూమిని విక్రయిస్తామని చెప్పిన వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ రైటర్లు మధ్యవర్తులు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతనే కొనుగోలు ప్రక్రియ జరిగింది. రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధించిన పత్రాలన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించబడ్డాయి. అక్కడ చట్ట ప్రకారం పరిశీలన జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు లేదా లోపాలు ఉన్నాయని మాకు తెలియజేయలేదు. ఆ తర్వాత భూమిపై వివాదం ఉందని, యాజమాన్యానికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయని తెలిసింది. వెంటనే మేము చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ అంశం ఇప్పటికే సివిల్ కోర్టు పరిధిలో ఉంది. గత ఏడాదిన్నరగా న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది. మేము న్యాయ వ్యవస్థను ఆశ్రయించాం. చట్టంపై పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఒకవేళ ఈ వ్యవహారంలో భూ యజమాని కూడా మోసపోయి ఉంటే నిజంగా బాధాకరం. అదే సమయంలో మేము కూడా చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన వ్యక్తులము. అందువల్ల ఈ వివాదంలో మేము కూడా బాధితులమేనని మా అభిప్రాయం.